హలో గైస్, వెల్కమ్ టు ఫర్ యూ ఫర్ ఎవర్. ఎవరైతే IIITలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. క్యాంపస్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, సో ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను. సో RGKT గురించి చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయి ఉంది. సో మొత్తం ఏదేదో అనుకుంటున్నారు బయట వాళ్ళు దాని గురించి. అసలు వాస్తవానికి ఎలా ఉంటుంది, సో ప్రతి ఒక్కటి చెప్తాను. లైక్ పేరెంట్స్ కూడా చాలా భయపడుతుండొచ్చు అక్కడ సిచ్యువేషన్స్ చూసి ఎలా ఉంటుంది, ఏంటి, జాయిన్ చేయించాలా వద్దా అనేసి. సో మీరు కూడా ఆ డైలమాలో ఉంటే జాయిన్ అవ్వాలా వద్దా, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. And we are expecting just a like from you guys. So please like the video and follow our channel for more updates. RGKT గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా ఒకసారి కన్ఫామ్గా చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా నెగిటివిటీ న్యూస్ అయితే ఉంది IIIT మీద. స్ట్రైక్ జరిగింది అండ్ ఫుడ్లో పురుగులు రావడం. సో పేరెంట్స్ భయపడుతుండొచ్చు జాయిన్ చేయించడానికి. నేను మీకు అక్కడ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూడండి. బయట కాలేజెస్తో కంపేర్ చేస్తే RGKT చాలా బెస్ట్. ఇప్పుడు చాలామంది బయట బీటెక్ చేస్తున్నారు, చేసి ఖాళీగా ఉంటున్నారు. అది కూడా బీటెక్ మంచి కాలేజెస్ చేస్తే ఒక 20K జాబ్ తప్పితే దానికంటే మించి ఎక్కువ ఏముండదు. మళ్ళీ ఆ బీటెక్ కోసం ఎంసెట్ రాయాలా, మెయిన్స్ రాయాలా అండ్ డే అండ్ నైట్ కష్టపడాలి. అప్పుడు కనుక ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది అంతే. మరి IIITలో జాయిన్ అయితే జాబ్ కన్ఫామా అంటే అస్సలకే కాదు. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ స్టడీ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. స్టూడెంట్స్కి బ్యాక్లాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ బ్యాక్లాగ్స్ని ఫేస్ చేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ కనుక మీరు చదివి బయటికి వస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఇయర్ మా సీనియర్స్కి చాలామందికి జాబ్స్ వచ్చాయి. 5 lakhs, 6 lakhs, 7 lakhs per annum వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. సో ఏదైనా సరే మన చేతిలో ఉంటుంది, చదవాలా వద్దా అనేసి. గుర్తుపెట్టుకోండి, ఏది ఈజీగా అండ్ మనకు కావాలి అన్న కంఫర్ట్తో రాదు. మనం ఎన్ని కష్టాలు పడితే అంత ఫలితం ఉంటుంది, అంత మంచిగా ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ కనుక మీరు మంచిగా కష్టపడి చేస్తే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఫుడ్ విషయంకి వస్తే నాకు తెలిసినంతవరకు మా కాలేజ్లో ఉండే క్వాలిటీ ఫుడ్ బయట ఏ హాస్టల్స్లో ఉండదు. మరి ఎందుకు అలా అప్పుడు పురుగులు వచ్చాయి అంటే, సో అప్పుడు కేర్లెస్ వల్ల కొంచెం అలా జరిగింది. బట్ ఇప్పుడైతే మిస్ కాంట్రాక్టర్స్ అవన్నీ చేంజ్ చేయడం జరిగింది అండ్ ఇంకా క్వాలిటీ ఫుడ్ కూడా పెడుతున్నారు. బ్రేక్ఫాస్ట్లో అయితే డైలీ ఒక టిఫిన్ ఉంటుంది అండ్ లంచ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ మాత్రం బయట హాస్టల్స్తో కంపేర్ చేస్తే బెటర్ ఉంటుంది. అంతమందికి ఒకటేసారి కుక్ చేయాలంటే కష్టం. క్వాంటిటీ ఎక్కువ అయితే క్వాలిటీ తగ్గుతుంది. క్వాలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది కదా మరి. అండ్ బేసిక్ ఫెసిలిటీస్ లేవు అనేసి మేము స్ట్రైక్ చేసాము. లైక్ యూనిఫామ్స్ లేవు, రెగ్యులర్ వీసీ లేరు, ల్యాప్టాప్స్ ఇవ్వడం లేదు, ఫుడ్ క్వాలిటీ అండ్ ప్రతి ఒక్కటి బేసిక్ నీడ్స్ కోసం చాలా కష్టపడుతున్నామని 7 days కష్టపడి ఎండలో ఎండి వానలో తడిచి స్ట్రైక్ చేశాము. ఇది స్టార్ట్ చేసింది బీటెక్ 3rd year వాళ్ళు. అసలు వాళ్ళకి అవసరం లేదు, 1 year ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు. బట్ వచ్చే బ్యాచెస్ మాలా కష్టాలు పడవద్దు, మేము పడిన కష్టాలు వాళ్ళు పడవద్దు, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అందరం కలిసి స్ట్రైక్ చేశాం. అప్పటికప్పుడు డైరెక్టర్ని అపాయింట్ చేశారు అండ్ సబితేంద్ర రెడ్డి కూడా వచ్చారు. 5 crores శాంక్షన్ చేశారు అండ్ ఇప్పుడు కూడా 16 crores వరకు మనీ అనేది రిలీజ్ చేశారు. ఇదంతా మేము చేసింది ఒక బెటర్ RGKT కోసం. అండ్ ఐ ష్యూర్లీ సే దాట్ ఇప్పుడు వచ్చే బ్యాచెస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయరు. RGKTలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని చాలా వీడియోస్ కూడా చేస్తున్నారు. సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ సిచ్యువేషన్ మీకు అర్థం కావాలి. అండ్ ప్రతి ఒక్క దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందులో డిసడ్వాంటేజెస్ ఉండవో చెప్పండి. ఆ డిసడ్వాంటేజెస్ చూసుకొని మనం స్టెప్ బ్యాక్ చేయొద్దు. సో ఇక్కడ కనుక మీరు జాయిన్ అయితే మీకైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది. So that's it for today guys. If you have any doubts regarding RGKT, please comment.